దైవ సన్నిధి గల తల్లి. ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివినట్లయితే, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంబ భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. ఏం సమర్పించిర్రు? బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా సమర్పించినారు. దైవభక్తి గల స్త్రీ లూదియా ఇల్లు సమాజ మందిరముగా మారి, దైవభక్తి గల సూసన్న వెస్లీ ఇల్లు ఇరుగు పొరుగు వారికి ప్రార్థన మందిరముగా మారిపోయింది. నీళ్ళు ఎలా ఉంది? ముసలమ్మ ముచ్చట్లకు, సినిమాకు, సీరియళ్లకు, భర్తతో ప్రతి నిత్యము గొడవలు, బిడ్డల అరుపులు, నీ కేకలతో నిండిపోయి ఉంటుందా? అట్లయితే నేడు మోకాలపై పడి నీ కుటుంబాన్ని వాక్యముతో, ప్రార్థనతో కట్టుకో. లూదియా తన ఇంటిని ప్రార్థన గృహముగా మార్చుకున్నది. అంతే కదండి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది అదే. నువ్వు కూడా నీ ఇంటిని ప్రార్థన గృహముగా నువ్వు మార్చుకోవాలి. ఆనాడు జ్ఞానులు యేసయ్యను ఆరాధించుటకు తూర్పు దేశం నుండి బెత్లెహేమునకు వచ్చిరి. వచ్చిన ఆ జ్ఞానులు యేసయ్య ఉన్న ఇంటిలో ప్రవేశించి ఆయనను ఎంతగానో ఆరాధించి ఎంతగానో పూజించి, అనగా యేసయ్య ఇంట్లో ఉన్నాడు కనుక జ్ఞానులు యేసయ్య ఎదుట మోకరించి యేసయ్యను పూజించిరు. ప్రియ తల్లి, నీ ఇంటిలో యేసయ్య ఉంటే ఆ ఇంటిలో యేసయ్య ఆరాధించబడతాడు, పూజింపబడతాడు. నీ ఇంటిలో సాతాను ఉంటే యేసయ్యకు చోటు ఉంటుందా? ఉండదు. కాబట్టి నీ ఇంటిలో నిత్యము ప్రార్థన, స్తుతి, ఆరాధన ఇవన్నీ ఉండాలి. అడుగుతున్నాను, నీ ఇంటిలో దేవుడు ఉన్నాడా, సాతాను ఉన్నాడా? ఎవరున్నారు? గ్రహించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నిత్యము దేవునికి స్తుతులు చెల్లించాలి, ప్రార్థన చేసుకోవాలి. వాక్యం ద్వారా ఇంకా బలపడాలి. లోకానుసారంగా మనము ఉండకూడదు. అంతే కదండి.